చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టి, మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అయిపోయాం మేమైతే. తమ్ముడు అనమాట, సారీ గైస్ చెప్పలే, మా తమ్ముడు అనమాట. పర్టికులర్ గా మా బుజ్జి కోసం సమ్మర్ హాలిడేస్ కి వచ్చింది నా. వీడు అసలుకే తింగనాడు, వీడితో మా బుజ్జికి ఉంటుంది టార్చర్ మామూలుగా ఉండదు. సో ఈడు మా ముద్దులో బొమ్మ అన్నమాట. ఏమైందిరా? పిచ్చి పట్టిందా నీకు? ఏమైనా ఫాల్తు కదా పడుతున్నారు నీకు? మళ్ళీ కొట్టే నా గురించి నీకు తెలియదు, నేను కొట్టేసే చెప్తున్నా. లాస్ట్ కి వచ్చి మళ్ళా పెళ్లి టాపిక్ మాట్లాడితే ఇంకెందుకు బుజ్జి? నేను తీసుకొని వెళ్ళిపోతాను, కావాలంటే నీకు దమ్ము ఉంటే ఊరికి వచ్చి తీసుకొని పెళ్లి చేసుకో. వెళ్ళి వచ్చా, ఇప్పుడు పర్మనెంట్ కి వెళ్తారు రానిగా. రాకు, నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పినా కదా. నువ్వు మా అక్కడ పెళ్లి చేసుకుంటా అంటే ఉంచుతా, లేకపోతే తీసుకొని వెళ్ళిపోతా. చేసుకోను. boy I'm a silly boy రూపీ లేకున్నా హ్యాపీ హ్యాపీ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీవరం. సో గైస్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అనమాట, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పెట్టి, మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అయిపోయాం మేమైతే. ఎందుకు అంటే గైస్ మీరు అందరూ అడుగుతున్నారు కదా మ్యారేజ్ ఎప్పుడు అని చెప్పేసి. క్లారిటీ కూడా కావాలని అడిగారు. సో ఆ క్లారిటీ తీసుకుందామని నేను మా ఇంటికి వెళ్ళాను అనమాట. సో మా వాళ్ళు ఒక న్యూస్ అయితే చెప్పారనమాట. సారీ మా తమ్ముడు అనమాట, సారీ గైస్ చెప్పలే, మా తమ్ముడు అనమాట. ఒక గుడ్ న్యూస్ మేమిద్దరం తీసుకొచ్చా అనమాట మీ బావ కోసం. చెప్పరా ఏం తీసుకొచ్చినా చెప్పు. ఇప్పుడు బావ అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అట్లనే ఉంచుకుంటాం, తీసుకుంటాం, లేకపోతే లేదు. బావ ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే పక్క. అందుకని చెప్పి వెళ్ళి నా పేరెంట్స్ని మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఒక న్యూస్ అయితే తీసుకొచ్చా. ఏంది అంటే నా పేరెంట్స్ ఒప్పుకున్నారనమాట, రామ్కి టైం ఇచ్చారు మ్యారేజ్ చేసుకోనికి. బట్ ఈ విషయం నేను రామ్కి అయితే చెప్పను. నేను మా తమ్ముడు కలిసి ఒక ప్రాంక్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా రామ్ మీదకి వెళ్ళి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇన్ని డేస్ రామ్ నాతో ఆడుకుండు కదా, ఇప్పుడు చూడు నాకు నా తమ్ముడు ఉన్నాడు. మామూలుగా ఉండదు ఇప్పటి నుంచి వీడియోస్ చూడండి గైస్. ఒక్క డే అని కాదు, ప్రతిరోజు వీడియో పడుతుంది చూడండి. వీడు అసలుకే తింగనాడు, వీడితో మా బుజ్జికి ఉంటుంది టార్చర్ మామూలుగా ఉండదు. పర్టికులర్ గా మా బుజ్జి కోసం సమ్మర్ హాలిడేస్ కి వచ్చింది నా. మామూలుగా ఉంటాయి వీడియోస్. ఇప్పుడు మీ బావని పిలుస్తా, గుడ్ న్యూస్ ఇప్పుడు చెప్దామా? వద్దు, గుడ్ న్యూస్ చెప్పొద్దు, బ్యాడ్ న్యూస్ చెప్తాం. ఎందుకంటే ఈరోజు నేను ఎట్లా ఆడుకున్నాను, మనం గిట్టు ఇప్పుడు ఆడుకున్నాం. మొత్తం ఆడుకొని లాస్ట్ ప్రాంక్ చేద్దాం. మొత్తం మస్తు ఆడుకోవాలి ఫస్ట్. నా కోసం రా. మీ తమ్ముడు అమ్మో అనుకున్నా, నన్ను చూసే అమ్మో నీ నోరు ఇస్తా అంటాడు, నిన్ను చూస్తే ఇంక భయపడిపోతాడేమో. సరే చూసుకున్నాం. ఓకేనా, పిలవాలా? పిలువు. A few moments later. సో గైస్ ఫైనల్ గా మా బుజ్జి అయితే మా ఇంటికి వచ్చేసింది. వచ్చేసా. వచ్చేసా, తీసుకొని వెళ్ళిపోతా అంటున్నాడు. అరే నాకేం గజ్జి లేదురా. సో గైస్ మీ అందరికి చెప్పడం మర్చిపోయినా కదా. సో ఈడు మా ముద్దులో బొమ్మ అన్నమాట. ఏమైందిరా? సో మీరు అనుకుంటారు కదా ఇలా తమ్ముడు కదా, అది పక్కన పెట్టి వీడిని కెమెరాకి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాను ఫస్ట్ అదోడు కదా. ఇంట్రడ్యూస్ చేసింటో మనం అంటే ఫ్యూచర్ లో ఎట్లా అంత సీన్ లేదు, వాడిని అడుగు చెప్తాడు. ఏంద్రా ఏమైంది చెప్పు. తీసుకొని వెళ్ళిపోతాను.
అరే నువ్వే కదా తీసుకొని వచ్చినావు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతా అంటే వాడు ఎందుకు తిప్పుతున్నావు బండి మీద మొత్తం తిప్పుతున్నావు. మా అక్కని పెళ్లి చేసుకుంటారు ఎన్ని రోజులని రావాలి మేము. బండి మీద తిప్పుతాయా నీకు నచ్చకపోతే కారు తిప్పి కారు మీద తిప్పుతా. కారు మీద జిమ్మ ఫస్ట్ చెప్తుంది నేను. ఓహో ఇది భలే ఉంది అబ్బా. కాదురా ఒకటి అడుగుతాను నేను. ఇప్పుడు నువ్వే కదా మీ అక్కని తీసుకొని వచ్చినావు వీడికి తీసుకొచ్చినావా? మళ్ళీ ఎందుకు తీసుకోవచ్చువా? నువ్వు మా అక్కని పెళ్లి చేసుకుంటా అంటే ఉంచుతా, లేకపోతే తీసుకొని వెళ్ళిపోతా. చేసుకోను. చేసుకోవా? చేసుకోను. తీసుకొని వెళ్ళిపోతా. అరే ఏమైంది? కాదు ఒక్క నిమిషం ఇటు రాబోజీ. నువ్వు ఏమని చెప్పినా వచ్చేటప్పుడు నీకు వస్తున్నా అంటే నువ్వు ఇన్ని రోజులు 10-12 రోజులు ఆ ఇంటికాడు ఉండి ఏదైనా మంచి హ్యాపీ న్యూస్ గుడ్ న్యూస్ చెప్తావేమో అనుకుంటా. అంతే అన్ని రోజుల నుంచి వీడియోస్ చేయకుండా ఉంటే లాస్ట్కి వచ్చి మళ్ళీ అదే పెళ్లి టాపిక్ మాట్లాడితే ఇంకెందుకు బుజ్జి? వాళ్ళు అదే అడుగుతున్నా అన్న మీకు ఒక క్లారిటీ కావాలా? పెళ్లి 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 అంటారు, ఒకసారి పెళ్లి అంటారు, ఒకసారి అంటారు. క్లారిటీ కావాలి ఎందుకు చేసుకోను అంటున్నాడు అని, అందుకే కదా వీడిని పంపించారు. అంటే ఇప్పుడు వీడు పెద్ద మనిషి పీకుడు కాడా వీడు? అవును పెద్ద మనిషినే. చేయమని మా ఇద్దరు పెళ్లి చేయరా? మరి నేను చేస్తాను, నేను తీసుకొని వెళ్ళిపోతాను. కావాలంటే నీకు దమ్ము ఉంటే ఊరికి వచ్చి తీసుకొని పెళ్లి చేసుకో. అరే నువ్వు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినావరా? మరి నీకు చెప్పాలని తీసుకొచ్చినా ఫోన్ లో అయిపోవచ్చు కదరా? అదేదో ఫోన్ లో చెప్పొచ్చు డైరెక్ట్ చెప్తాను. పెద్ద మనిషిని మాట్లాడి అమ్మ వీడేం పెద్ద మనిషి ఏందే? మీ ఫ్యామిలీ అంతా ఇదేమైనా? ఒకడేమో అటు ఒకటి నాతో మజాక్ అన్నట్టు మాట్లాడతాడు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? మరి నా తమ్ముడు నాకు సపోర్టింగ్ ఉన్నాడని నా ధైర్యం అంతే. వీడి కలర్ నీ కలర్ కర్రనా మీకు? మంచిగా మాట్లాడు బావా చెప్తే నేను. మంచిగా మాట్లాడకపోతే ఏం చేస్తారా? కొడతామాలా దౌడాలు బావా? నువ్వు మొత్తం సీరియస్, నాకు సీరియస్ చెప్పు. నేను నువ్వు సీరియస్ చేయకు. నేను పెద్ద నన్ను చూడనీకి ఇట్లుంటా మళ్ళా నేను ఇట్టుకొచ్చినా భాగమైపోతావు. ఏం చేస్తావు? నువ్వు తిరుగుతావు ఇంకోసారి అయితే తిరిగి చూపట్టి నీ కాలు చేతులు ఇరిగిపోతాయి. నువ్వు ఇప్పుడు తిరుగుడు అంటే గీ తిరుగుడు బండ్ల మీద తిరుగుడు అంటున్నా నేను. బండి తాళాలి తీసుకొచ్చి తిరుగుతా. ఆ బండి తల మీద తీసుకున్నాను నేను ఎందుకు ఇస్తా? అది ఏంది బుజ్జి? నాకు ఏం అర్థమైతే ఇంకేం భయంకర. పెళ్లి చేసుకుంటా అంటే నీకు ఆయ పెడతా. నువ్వు పెళ్లి చేసుకున్నా అంటే తీసుకొని వెళ్ళిపోతా. సరే నాకు పెళ్లి కావాలరా, చేసుకుంటా. కట్నం కింద ఏమి ఇస్తా చెప్పు? కట్నం కింద నన్ను ఇస్తా. OnePlus1 అక్కని పెళ్లి చేసుకుంటే నువ్వు వస్తావు, నీతో కాపురం చేయాలా? మరి నువ్వెందుకు రా మధ్యలో? అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటూ వీడు వచ్చి తినిపోతాడు. అరే నీకు బుజ్జి నీకు మస్తు మజాకులు అయిపోయినాయి. సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే నాకు ఒక్కనికే కాదు క్లారిటీ, ఆడియన్స్ కూడా క్లారిటీ మిస్ అవుతుంది. ఎందుకంటే పెళ్లి 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 మొన్నటి వరకేమో వాళ్ళ పెళ్లి, ఇప్పుడేమో మన పెళ్లి. ఇదే రోత రోత అయిపోయి వాళ్ళకు కూడా క్లారిటీ లేకుండా అయిపోయింది. రాకు, నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పినా కదా. పెళ్లి పెళ్లి అంటే ఏంద్రా చూస్తున్నావు? దౌడ నుంచి కొడతా, నాటకాలు చేస్తా. దాని మొత్తం మీ అయ్య కొన్నాడా? కట్నం కింద సగం కొని మరి వేసేసాడు, బాగా వేసేసాడు. పెళ్లి చేసుకో, ఏం చేసుకో, బండ్ల మీద తిరుగుడే ఉంటది, ఏముంటది. ఎవరైనా చూస్తాడో ఎట్లుంటది మనం ఇజ్జత్ చూస్తున్నాం మొత్తం. ఇజ్జత్ ఏంది రా ఫాల్ట్ గా? మరి పెళ్లి లవ్ చేసినప్పుడు దానికి తెలియదా? మరి అవన్నీ తెలియదు నాకు. పెళ్లి చేసుకుంటా చేసుకో, ఒక్క మాట అంతే చేసుకుందాం. ఒక్కసారి చెప్తాను, ఎక్కువ ఒకసారి నెక్స్ట్ నువ్వు ఆగు, నాతో మాట్లాడు. నీకు దమ్ముంటే నాతో మాట్లాడు. మా అక్క రోజులు పోయినా మస్తు అన్ని చూసినా. ఇప్పుడు మాట్లాడు, నీకు దమ్ము ఇప్పుడు నాతో మాట్లాడు అన్న. అరే మాట్లాడి అని కూడా మాట్లాడేసా కాదు బుజ్జి, మీ తమ్ముడేనా వీడు? అసలు నాకు అర్థమైతలేదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. నువ్వేమో ఇంత సాఫ్ట్ వీడియో. అరే ఏం నేను అట్టనే ఉంటా, దిమాగ్ ఖరాబ్ చేయకు. ఎర్రగడ్డ సత్తి అంటారు నన్ను. ఎర్రగడ్డ సత్తి. అరే నిజంగా చెప్తున్నా సంతు, నువ్వు సైకో సంత అయితే ఓనుకో నాకు తెలియదు చెప్తున్నా. నీ దౌడలు గివడాలు అన్ని వాళ్ళు
అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు దిమాగ్ మొత్తం ఖరాబ్ అరే ఏందే మీరు రౌడీ అరే నాకు టార్చర్ అయిపోయాక పెళ్లి చేసుకుంటా 1 లక్ష రూపాయలు కట్టమి 2 కోట్లు ఏంటి చేస్తారా కొంటారా నాతో మాట్లాడు దమ్ముంటే నాతో మాట్లాడు నేను ఎవరైతేనా నేను ఎవరు ఎందుకనా ఎవరు రిప్పు బట్టలు పిచ్చి పట్టిందా నీకు ఏమైనా ఫాల్తు కదా పడుతున్నారు నీకు మళ్ళీ కొట్టే నా గురించి నీకు తెలియదు నేను కొట్టేసే చెప్తున్నా ఏందే వీడు అరే ఆగరా చాలా రోజులు అయింది మీ అక్కకు ఒక అగ్గి ఇవ్వాలి ముందు పెళ్లి చేసుకుంటాడు అరే ఒక అగ్గి ఆగరా చాలా రోజులు అందమా అందుమా అందనంటే అందమా ఫస్ట్ నిల్చోను కాదు నువ్వు పంపిస్తావు అమ్మ మాట్లాడుతున్నా అసలు ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారు నీకు అవసరం లేదా నాకు కావాలి కాబట్టి చెప్తున్నాను మరి ఏం చెప్పారు చెప్పు పెళ్లి చేసుకోమన్నాడు నాన్న నాటకాలు చేస్తే గుంజు కొడతాం మళ్ళీ అడ్డం ఆడుతుండదా కొట్టి చూడు నన్ను కొట్టి చూడు చెప్పు చెప్పు ఏమన్నా రేపు చెప్పకపోతే నేను చంపేసి ఇట్లా చెప్పు ఒప్పుకున్నారు నీకు టైం ఇస్తున్నారు నీకు టైం ఇచ్చారు ఎందుకు యాక్టింగ్ చేసినావని ప్రాంక్ తప్పైందని ఇంకా సరే సార్ ప్రాంక్ చేసిరా ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ మొహం చూడండి చేపల మార్కెట్ లో విభూ దమ్ముకున్నాడు క్లారిటీ ఏంది ఇప్పుడు మీ ఇంట్లో ఫైనల్లీ మా ఇంట్లో అయితే ఒప్పుకున్నారనమాట మా బుజ్జి కొంచెం సెట్ అవ్వాలి టైం అడిగారు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు అప్పటి వరకు నేను మా తమ్ముడు మా బుజ్జిని ఎంటర్టైన్ చేస్తాం అనమాట హక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకో నీకు ఉంటుంది నెక్స్ట్ సరేనా ఇట్లాంటి వీడియోస్ కోసం చెప్పరా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గల్లీ బాయ్ రామ్.